దివ్యాత్మ స్వరూపులారా, నేడు మతపరమైన వివాదాలు వీడియోల ద్వారా ఒకరిపైన ఒకరు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అందరూ వీడియోలు చూసే అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేవుడు అనే పేరుతో వాదోపవాదాలు జరగడం చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అసలు దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? నామరూప క్రియాశూన్యమైన వాడు దేవుడు అని తెలుసుకో. నామరూప క్రియాశూన్యమైన వాడు దేవుడు, నంబర్ 1. అటువంటి నామరూప క్రియాశూన్యమైన వాణ్ణి ఒకడు రాములుగా, ఒకడు కృష్ణుడుగా, ఒకడు శివుడుగా, ఒకడు అనేక రకాలుగా వాళ్ళు దేవుడు అనే భావనతో కొలుచుకోవడం, పూజించుకోవడం జరుగుతూ ఉన్నది. అది వారి వారి యొక్క ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో అనాదిగా, అంటే అది ఎప్పుడు ప్రారంభమైందో కూడా ఎవరికి తెలియదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవ దేవ సనాతన త్యజేద అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అనేటువంటి ఉపనిషత్తు వాక్యానుసారంగా ఈ దేహమే దేవాలయం, దేహములో ఉండబడే అటువంటి ఆత్మే పరమాత్మ అనేటువంటి దాన్ని తెలియజేసే నిమిత్తంగా దేవాలయాల నిర్మాణాలు జరిగినాయి పూర్వకాలంలో. ఇప్పుడు మన దేశంలో కాదు, ఇతర దేశాలలో కూడా ఎక్కడైనా ఏదైనా తవ్వినప్పుడు అందులో శివలింగాలు దొరకడం కానీ, విఘ్నేశ్వరుని యొక్క విగ్రహాలు దొరకడం కానీ, ఇటువంటివి మనం అప్పుడప్పుడు పేపర్లలో చూస్తూ ఉన్నాం. ఇతర దేశాలలో కూడా, అంటే ఈ లింగాలు ఇవన్నీ కూడా పురాతనమైనటువంటి ఆధ్యాత్మికతను తెలియజేస్తున్నవి. దీన్ని మనము హిందూ మతంగా, హిందుత్వంగా, హిందూ సంస్కృతికి సంబంధించినవిగా మనం ఆరాధిస్తున్నాం, వ్యవహరిస్తున్నాం. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో సాయిబాబా దేవుడేనా, సాయిబాబా దేవుడు కాదు అనేటువంటి ప్రశ్నలు, వివాదాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే, సాయిబాబా కేవలం 100 సంవత్సరాల క్రితము చెందినటువంటి వాడు, 100 సంవత్సరాల క్రితము మాత్రమే పుట్టినటువంటి ఒక మనుష్యుడు, మనలాంటి ఒక మనిషి. కానీ కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాడు. కృష్ణుడు అనేటువంటి చరిత్ర, రూపం, నామం. అంతకంటే త్రేతాయుగంలో రాముడు ఉన్నటువంటి చరిత్ర, అంటే 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాల క్రితం. శివుడు అంటే అది ఎప్పుడో ఏమో అనేది కూడా తెలియదు, దానికి ఆధారమే లేదు. అటువంటి విధానానికి కేవలం 100 సంవత్సరాల క్రితము పుట్టి పెరిగి ఇక్కడ వ్యవహరించినటువంటి ఒక సాయిబాబాకు లింకు కలపడం ఏంటి? శివ సాయి అంటాడు, సాయి శివ అంటాడు, సాయి రామ అంటాడు, సాయి కృష్ణ అంటాడు.
ఈ విధంగా అనాదిగా వచ్చినటువంటి ఆ పేర్లకు, ఆ రూపాలకు, ఆ దేవతా రూపాలకు, సాయిబాబాకు లింకు కలిపెట్టేవాళ్ళు ఎవరో వారిపైన కేసులు పెట్టాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎట్లా కలుపుతావు? 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుని బోధ ఉన్నది, కృష్ణుని వ్యవహారం ఉన్నది, కృష్ణుని ఆనవాళ్ళు ఉన్నాయి. అటువంటి వ్యక్తికి, అటువంటి దీనికి ఈ సాయిబాబాకు ఎట్లా లింకు కలుపుతావు నువ్వు? సాయి శివుడు అంటావు, సాయి కృష్ణుడు అంటావు, సాయి రాముడు అంటావు, సాయిది పెడతావు, కృష్ణుని పెడతావు, ఇవన్నీ పెడతావు. ఎట్లా? ఏంటిది? నీ ఇష్టమేనా? అలా కాదు. నీకు అభిమానం ఉంటే నీవు అభిమానించవచ్చు, పూజించవచ్చు, తప్పు కాదు. కానీ కేవలం ఒకే ఒక రూపంతో సాయి భక్తునివే అయితే సాయి దేవాలయం కట్టించుకో, సాయి నిలయం అని పెట్టుకో. కానీ ఈ దేవతామూర్తులను కానీ, దేవతామూర్తులతో లింకప్ చేయడం కానీ చట్ట విరుద్ధం ఇది. దీనిపైన నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఆ నిర్వాహకుల పైన కేసులు పెట్టాలి. ఎవరో ఛానళ్ళ మీద కేసులు పెట్టడు కాదు, ఇక్కడ నిర్వాహకులపై కేసులు పెట్టాలి. సంస్థానము నడిపించేటువంటి వాళ్ళు ఎవరు, దాని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెలుసుకొని ఎవరెవరు ఆ సంస్థానం నడిపిస్తూ ఉన్నారు, వాళ్ళు చేసే పనులేంటిది, ఆ ఆదాయం ఎక్కడికి పోతుంది, ఇవన్నింటిని కూడా పరిగణలోనికి తీసుకొని దానిపైన కేసులు పెట్టాలి. కానీ మనము కొట్లాడుకోవడం కాదు. దీనిని విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా, మనము కొట్లాడుకోవడము హాస్యాస్పదంగా ఉంటుందని ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్లో నేను చాలా చూసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చెప్తున్నటువంటి వాస్తవ సత్యం. ఓం తత్ సత్.